గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. వినాయకుడి శోభాయాత్ర సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్తో పాటు 34 యాక్ట్ కూడా అమల్లో పెట్టారు పోలీసులు. పోలీస్ పికెటింగ్ కూడా కొనసాగుతోంది. వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తీసుకుని వెళ్తూ ఉండగా శ్రీరామ్ నగర్, రాజీవ్ కాలనీలకు చెందిన రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా రాళ్లు, కర్రలు విసురుకోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో రాజీవ్ కాలనీ, శ్రీరామ్ నగర్లలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు. కొవ్వూరు డీఎస్పీ దేవర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. కొవ్వూరులో ఉద్రిక్త పరిస్థితులకు అల్లరి మూకలే కారణమని డీఎస్పీ అంటున్నారు. ప్రజలంతా సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సెక్షన్ 144 అమల్లో ఉన్న కారణంగా సామాజిక వర్గ నేతలు ఎవ్వరూ కొవ్వూరు రావద్దని హెచ్చరించారు. అల్లర్లకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కొంతమంది కుర్రోళ్ళు కవింపు చేశారంట. వాళ్ళని గతంలో ఉన్న వాళ్ళకి ఇల్లు ఫీలింగ్స్ తోటి వీళ్ళని కామెంట్ చేస్తే వీళ్ళు వాళ్ళు వెర్బల్ ఆల్టర్కేషన్ అయింది. ఆ సందర్భంగా ఇరు వర్గాలు అటు ఇటు గ్యాదర్ అయ్యి రాళ్ళు విసుకున్నారు. వెంటనే ఈ విషయం తెలిసి దగ్గరలో ఉన్న కొవ్వూరు రూరల్ సిఐ గారు, కొవ్వూరు రూరల్ ఎస్ఐ గారు మరియు కొంతమంది సిబ్బంది వచ్చి అందరినీ ఇక్కడ నుంచి ఎటువంటి డిస్కస్ చేయటం అయింది. ఈ సందర్భంగా ముగ్గురికి దెబ్బలేని, ముగ్గురికి హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళే అక్కడ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నారు. చిన్న చిన్న గాయాలయ్యి ఈ రాళ్ళు వేసుకున్నప్పుడు తగిన దెబ్బలు అవి. ఈ సందర్భంగా రెండు పక్షాల మీద కేసులు కట్టాం. రాత్రి నుంచి ఇక్కడ పికెట్ వేసాం. పికెట్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫర్దర్ గా మేము చూసుకుంటున్నాం. అదేవిధంగా ఎల్డర్స్ తో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇదంతా కూడా ఈ కుర్రోళ్ళు జులైగా తిరిగి